హై రైజ్డ్ భవనాలపై హైడ్రా నిఘా, నోయిడా ట్విన్ టవర్ల తరహాలో కూల్చివేత, ప్రముఖ బిల్డర్ల నిర్మాణాలపైన ఇప్పటికే అధిక ఫిర్యాదులు, చెరువులు బఫర్ జోన్లలో నిర్మించినట్లు కంప్లైంట్స్, ఇటీవలే కోమటికుంట వాసవి నిర్మాణాలపైన సర్వే. మనందరికీ తెలుసు కదా, వాసవి కోమటికుంట ఈ బాచుపల్లి దగ్గర మనమే దాన్ని ఫోకస్ చేసినాం. వీఆర్ ఓన్లీ దాంట్లో. ఇంకా రెండో ఆప్షన్, మీరు ఏ హై రైజ్ బిల్డింగ్ దగ్గరికి ఎవడు పోయిండు? నేను తప్ప ఎవరన్నా పోయిరా? ఈ వాసవి దగ్గర కూడా ఎప్పుడు పోయిర్రు? రంగనాథ్ గారు పోయిర్రు అన్న తర్వాత లైన్ కట్టిర్రు. ఈ వార్త మనం ఎప్పుడో 1.5 year బ్యాక్ బాచుపల్లి దగ్గర ఉన్న ఆ విషయాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చినాం. వాసవి సరోవర్ కానీ ఇంకా మిగతా అన్నీ కూడా మనం వెలుగులోకి తీసుకొచ్చినాం. ఇట్లా ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చినాం మనం? ఎటుబాయ్ ఇట్లా చాలా కంపెనీల సంబంధించిన వ్యవహారం తీసుకొచ్చినాం. ఇక్కడ వర్టెక్స్ అనే ఒక కంపెనీ ఉంది. అసలు మొత్తం వాళ్ళు సర్వే నెంబర్లు విలేజ్ మ్యాప్ని మార్చి పడదొబ్బిరు. మరి ఎవడెవడైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. దొంగలంతా ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో తగలబడరు ఇట్లాంటి వాళ్ళు. కొంతమంది టౌన్ ప్లానింగ్లో ఉన్నారు, కొంతమంది. మనం అమీన్పూర్ పోయినాం, అక్కడ ఎన్ని కన్స్ట్రక్షన్స్ కంపెనీలు ఉన్నాయో మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీల మీద ఫోకస్ చేసినాం. మొత్తం చెరువులలో కట్టిపడేసారు. అర్బన్ రైజ్ కానీ, అదిత్రి కానీ, అవంతిక కానీ, ఇవన్నీ కంపెనీస్ మనం డీటెయిల్డ్గా స్టోరీస్ చేసినాం. వాసవిది చేసినాం. ఇక్కడ ఇన్కార్ అని ఒక ఏడ పటాన్ చెరువు దగ్గర రామచంద్రాపురం ఈ బిహెచ్ఎల్ దాటంగానే పటాన్ చెరువు దాటంగానే లెఫ్ట్ సైడ్లో ఇన్కార్ అని ఒక సాకి చెరువుని కబ్జాలు పెట్టిండు. వాడి భూమి కాదు, వాని కథ కాదు, అది టీఎస్ఐఏసీ ల్యాండ్. ఈ దొంగలు పర్మిషన్లు ఇచ్చారు అధికారులు. వాడు మొత్తం బిల్డింగ్ లేపవతల పడేసాడు. కూల్చాలి, ఇవన్నీ నిట్ట నిలువున కూల్చవతల పడేయాలి. ఎవరైతే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రీలాంచ్ పేరుతో ఇంకో రకంగా కొన్నారో వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. వాళ్ళని నిలబెట్టి గల్లా పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించాలి. ఇప్పుడు ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ కూల్చాలన్న ఆలోచన చేస్తున్నారట. సంతోషం. ఒకవేళ మీరు ఆ ఆలోచన చేస్తే చాలా సంతోషం. మీరు చేస్తారా చేయరా అన్నది చూడాలి. ఎందుకంటే అమీన్పూర్కి రంగనాథ్ గారు ఇప్పటికీ 3-4 సార్లు పోయి వచ్చారు. ఒక్క కట్టడం కూలలే, ఏదో ఆడ ఒక చిన్న బిల్డింగ్లు కూలగొట్టి వచ్చారు. ఈ టవర్ల జోలికి పోలే. ఎందుకంటే వాడు అర్బన్ రైజ్ అని ఒక కంపెనీ ఉన్నది ఏడా అమీన్పూర్లో. మాకు పోయినసారి కేటీఆర్ సహకారం ఉంది, మాకు ఈసారి దామోదర్ రాజనరసింహ సహకారం ఉందని చెప్పుకుంటున్నాడు. వాడు ఆయన సహకారం ఉందో లేదో ఆయన ఇరికిస్తున్నాడు. దామన్న ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు. వాడు ఓపెన్గా చెప్తున్నాడు. ఇది ఆ లోకల్గా ఉన్న లీడర్లకే చెప్తున్నాడు. ఇంకో దగ్గరికి పోతే మాకు రేవంత్ రెడ్డి మావోడని ఇంకొక కంపెనీ చెప్తున్నారు. మరి ఈ రకంగా ఎవరికి వాళ్ళు మీ పేర్లను వాడేస్తున్నారు. చెరువులు బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తున్నది. మొత్తం 74 రోజుల డిమాలిషన్ ఆపరేషన్లో 23 ప్రాంతాల్లోని 262 కట్టడాలు కూల్చేసింది. పొలిటికల్ లీడర్లతో పాటు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల షెడ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు నేలమట్టం చేసింది. మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను రికవరీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ప్రముఖ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ చేపట్టిన నిర్మాణాలపైన నిఘా పెట్టింది. చెరువులు బఫర్ జోన్లో పలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులు అందినాయి. ఇలాంటి హై రైజ్డ్ భవనాలను కూల్చేందుకు నోయిడాలో అనుసరించిన తరహా పద్ధతిని హైడ్రా పరిశీలిస్తున్నది. అవసరమైన యంత్రాలను సైతం సమకూర్చుకునేందుకు కసరత్తులు ప్రారంభించింది. మోడ్రన్ మిషన్ల ద్వారా త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. అందుకే మేము ఏమంటున్నాం అంటే, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ లేక్ వ్యూల పేరుతో కట్టిన బిల్డింగ్ల దగ్గరికి పోయి మీరు ఒకవేళ డబ్బులు కట్టి ఉంటే దాన్ని రిటర్న్ తీసుకోండి. దయచేసి ఆ లేక్ వ్యూ అంటేనే పెద్ద బోగస్. వాడు లేక్ వ్యూ అని పెట్టినట్టే వాడు కబ్జా చేసిండు చెరువునని అనుకోవాలి. మేమైతే ఫాలోఅప్ చేస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితిలో ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనకడిగేయట్లే. మొత్తం ఈ చెరువులని రక్షించాలని మీరు నిర్ణయానికి వచ్చారు కదా, సంతోషం. ఒక అడుగు వేసిర్రు, ఆ అడుగుని ఇంకా 10 అడుగుల దూరం తీసుకెళ్ళండి. ఏ మాత్రం మీరు వెనక్కి రావాలనుకున్నా ఖతమైపోతారు మీరు. సో మేము చాలా ఇంటర్వ్యూలు చేసినాం, చాలా వీడియోలు మేము బయటికి తీసుకొచ్చినాం. ఇంతవరకు ఒక్క కంపెనీ దగ్గరికి రాలేదన్నది మా ఆవేదన, మా ఇది. సో మరి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు దీన్ని కంప్లీట్ చేస్తారని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ బిల్డింగ్లకు సంబంధించిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం మన తొలి వెలుగు మాత్రమే. దాంట్లో ఇంకా రెండో ఆప్షన్ లేదు.